ముఖ్యంగా తాండూరులో అందరం ఒక వేదిక మీద నుండి అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగని అన్ని పండుగలాగా బక్రీద్ రంజాన్ జరుపుకోవడం చాలా శుభసూచకం. ఇదే విధంగా యూసుఫ్ ఖాన్ గారు ఎప్పుడు తన సొంతం గురించి కాదు, ఈ ఏజ్లో ఎప్పుడు ఇంటికి పోయినా ఈద్గా కమిటీ గురించే చర్చించుకోవడం, ఏ సందర్భంగా పోయినా ఎప్పుడు డిస్కషన్ జరిగినా కానీ నాకు ఇది కావాలా, తన సొంత పని కూడా ఎన్నడూ కూడా అడగాలి. ఈద్గా కమిటీ గురించే కాంపౌండ్ వాళ్ళు కావాలా, కబ్రస్థాన్ కావాలని అడగడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే తను అడిగిన ఎంబడే ఈ సంవత్సరం దాదాపు ఈద్గా కబ్రస్థాన్లకు అన్నిటి కూడా 2 లక్షలు 4 లక్షలు పెట్టమని చెప్తే రౌబాయ్ గారు యూసుఫ్ గారు అని చెప్పినప్పుడు అన్నీ కూడా కబ్రస్థాన్లు క్లీనింగ్ చేయాలి, మినిమం 2 లక్షలు పెట్టాలంటే 5-6 కబ్రస్థాన్లకు అన్నిటి కూడా అమౌంట్ కూడా పెట్టడం జరిగింది. ముస్లిం వెల్ఫేర్కి కూడా అది కంప్లీట్ చేయాలంటే చెప్తే వాళ్ళు కూడా 30-40 లక్షలు కావాలంటే కూడా దాన్ని కూడా కంప్లీట్ చేయించి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయించి కూడా ఎన్ని డబ్బులు అయినా ఇస్తామని చెప్పినట్లే కంప్లీట్ చేయించుకోవడం జరుగుతూ ఉన్నది. కాంపౌండ్ వాళ్ళు అడిగారు, దీనికి కాంపౌండ్ వాళ్ళ గారు ఇప్పటికే ఒక 35 లక్షలు ఇచ్చిన్నాం. నాకు తెలియదు కాంట్రాక్టర్ అతను ఎవరో ముందుకు రావాలంటే తప్పకుండా ఇప్పుడు కాంట్రాక్టర్ని ఎవరో ఒకరు చూసి చేయించి అది కంపల్సరీ కట్టించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం. దాంట్లో భాగంగా ఇక్కడ మొరం గ్రావెలింగ్ కావాలన్నా, లాస్ట్ టైమే మనకి ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి, ఒక బోర్ కావాలని చెప్పి అడిగి ఉన్నాడు. వారు చెప్పినట్లే ఈ బక్రీద్ కొద్ది ముందే అది చేస్తామని చెప్పినాం. వారికి చెప్పినట్లే మున్సిపల్ ద్వారా బాలరెడ్డికి చెప్పి ప్రజాక్ బై కూడా వాళ్ళకి చెప్పి వారి ద్వారా బోరింగ్ కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ ఫిట్ చేయడం జరిగింది. దీనికి ఇంకా కూడా కబ్రస్థాన్కు ఒక 4-5 ఎకరాలు అడగడం జరుగుతుంది. 1-2 ఎకరాలు అంటే మనం ఆ రోజు చెప్పి ఉన్నాం, 2 ఎకరాలు ఆల్రెడీ ఇస్తాం, మోజంలకు ఇస్తామని చెప్పినాం. వారికి చెప్పినట్లనే ఆ రోజు ఏదైతే మా కమిట్మెంట్ ఇచ్చినామో వాళ్ళకి మోజంలకు 2 ఎకరాలు కూడా కమిట్మెంట్తో ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ దాంతోపాటు ఈ కబ్రస్థానికి కూడా 5 ఎకరాలు అడిగి ఉన్నారు కనుక అది మన కలెక్టర్ పరిధిలో ఉండదు, అది రెవెన్యూ గవర్నమెంట్కి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే గవర్నమెంట్కు మనం ప్రపోజల్స్ కూడా పంపడం జరిగింది. తప్పకుండా అది తొందరనే కబ్రస్థానికి కూడా కావాల్సినటువంటి 5 ఎకరాలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి తాండూరు ప్రజలకందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా స్కూల్ అన్నాడు. ఇక్కడనే మన నాదిబాయి గారు అడిగినప్పుడు తనకు కూడా ఆ ఈద్కు స్కూల్ అంటే కూడా ఒక 40 లక్షలు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ప్లేస్ ఉంటే కూడా మీరందరూ కలిసి ఏ పెడితే బాగుంటుంది, ఆ స్కూల్ కట్టిన తర్వాత దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు, ఏ విధంగా ఉంటుందో మీరందరూ కూడా మళ్ళొకసారి మనమందరం కూడా మైనార్టీ ఈద్గా కమిటీ సభ్యులందరూ కూడా పెద్దలందరూ కూడా ఒకసారి కూర్చొని డిస్కషన్ చేద్దాం. తప్పకుండా స్కూల్ కట్టించినట్లయితే ఎవరు మెయింటైన్ చేస్తారో మీరందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే ఆ బిల్డింగ్ కూడా కట్టించే ఏర్పాటు చేద్దాం. తప్పకుండా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి ఈద్గా కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.